ఓం సాయిరామ్. ఉపవాసాలు వ్యర్థం అని తెలియజేయటం కోసం బాబావారు ఒకసారి దీక్షిత్ అంటండి ఆధ్యాత్మిక సాధన కోసం షిరిడీలో నివాసం ఏర్పరచుకుని ఉంటున్న సమయంలో దీక్షిత్కి ఒకసారి రాత్రుళ్ళు పూర్తిగా ఉపవసించాలని నిర్ణయించుకున్నాడంట. వాడాలోని అందరికీ చెప్పారంట. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం ఆరతికి మసీదుకి వెళ్ళినప్పుడు బాబావారు దీక్షిత్ను, అరే ఈరోజు భోజనానికి ఏం చేసుకుంటున్నామని అడిగారంటండి. మీరేం చేయమంటే అది తయారు చేస్తాను బాబా అని దీక్షిత్ జవాబిస్తే, మామూలే బట్ పప్పు పోళీ తయారు చేసుకుని తిను అన్నారంట. వెంటనే దీక్షిత్, ఈ వంటకాలు తయారు చేసి నైవేద్యానికి ఇక్కడికి తీసుకురమ్మంటారా బాబా అని అడిగితే, అక్కర్లేదు నైవేద్యం పెట్టుకుని అక్కడే తిను అన్నారంట. దీక్షిత్, సరే బాబా అయితే రేపటి నుంచి మాత్రం రాత్రులు ఏమీ భుజించును అని అన్నారంట. బాబా అప్పటికి మౌనంగా ఉన్నారంట. మరుసటి రోజు మళ్ళా దీక్షిత్ని అతని రాత్రి భోజనం గురించి ముందులాగానే నైవేద్యం పెట్టుకుని భుజించమన్నారంట. దాంతో బాబా వారికి ఉపవాసం ఉండడం అంగీకారం కాదని గ్రహించి తన ఉపవాస దీక్షను విరమించుకున్నాడంట దీక్షిత్. ఆ తర్వాత బాబావారు రాత్రి భోజనం గురించి ఈ దీక్షిత్ని అడగలేదంటండి. సర్వే జన సుఖినో